కడప రాజకీయం వైఎస్ కుటుంబ రాజకీయం అయితే పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఏనాడు లేనిది ఆనాడు వైఎస్ విజయమ్మ మీద వైఎస్ వివేకానంద రెడ్డి పోటీకి దిగారు. వదిన గారి మీద మరిది గారు పోటీకి దిగారు. చివరికి వదిన గారు గెలిచారు, మరిది గారు ఓడారు. చివరికి ఆ మరిది చనిపోతే, ఆ వివేకానంద రెడ్డి చనిపోతే దానికి కారణం అవినాషి అంటూ అవినాషిని కాపాడుతున్నారని అలిగినటువంటి చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఉద్యమిస్తుంటే సునీత తెలుగుదేశం తరపున పోటీ చేయడానికి ఆమె కానీ లేదా వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ కానీ ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. ఇంకొక వైపున కాంగ్రెస్ పార్టీలో షర్మిల ప్రయత్నిస్తున్నారు, సీరియస్గా నడుస్తోంది. ఇప్పుడు కొత్తగా షర్మిలని కడప ఎంపీగా పోటీ చేయమని కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది. నెక్స్ట్ లిస్ట్లో ఆవిడ పేరు కడప ఎంపీగా ఉండే అవకాశం ఉందన్నటువంటి ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతున్నమాట. అప్పుడు వాస్తవంగా సౌభాగ్యమ్మని ఎంపీ క్యాండిడేట్గా పెడతారన్నటువంటి ప్రచారం జరిగింది. ఇప్పుడు ఇదే జరిగితే షర్మిల ఎంపీ క్యాండిడేట్ అంటే అప్పుడు ముగ్గురు తెలుగుదేశం తరపున సౌభాగ్యమ్మ, కాంగ్రెస్ తరపున షర్మిల పోటీ చేస్తే అవినాష్కి మరింత ఉపయోగం. అలా కాకుండా వీళ్ళు పులివెందులో బీటెక్ రవిని తీసే సౌభాగ్యమ్మకి ఏమన్నా సీట్ ఇస్తారా అప్పుడు చూడాల్సి ఉంది.